డబ్బులన్నీ ఇట్లా దాయలేము. పంపించండి. ప్రభుత్వం మనకు కాటమయ్య రక్షణ సేఫ్టీ కిట్ ఇచ్చింది. దీంట్లో 6 వస్తువులు ఉంటాయి. ఇవాళ ఈరోజు తరిగొప్పల మండల కేంద్రంలో మరి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అంక్షాపురం చుట్టుపక్కల గ్రామాలు మరి 6 గ్రామాలు వచ్చినాయి. ఈ 6 గ్రామాలకు మరి ఇవాళ ట్రైనింగు ఇవ్వడం జరుగుతుంది. దీనికి మరి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి సుతా మన ఎస్ఐ గారు నరేష్ గారు సుతా రావడం జరిగింది. వాళ్ళ సిబ్బందికి సుతా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది కుటుంబానికి ఒక రక్ష. మరి ప్రభుత్వం 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇచ్చినా కానీ ఆ కుటుంబానికి ఆ పెద్ద దిక్కు తీసుకురాలేము. కాబట్టి మరి అనేక సార్లు ప్రభుత్వంని మనం సేఫ్టీ కిట్లు కావాలన్నది మరి అడగడం జరిగింది. ప్రభుత్వం వచ్చినాక ఎమ్మడే స్పందించి కాటమయ్య రక్షణ కిట్స్ ఇచ్చింది. ఇది చాలాసేపు అనేది మేము చాలా సందర్భాలలో మేము ట్రైనింగ్ ఇచ్చిన సందర్భాలలో అన్ని గ్రామాలలో చెప్తా ఉన్నారు. మా కుటుంబానికి ఒక భరోసా ఉన్నది. ప్రభుత్వానికి సుతా మేము కృతజ్ఞతలు తెస్తున్నామని ప్రతి గ్రామం నుంచి వెళ్ళి సుతా అందరూ చెప్తా ఉన్నారు. దీంట్లో 6 వస్తువులు ఉంటాయి. ఈ 6 వస్తువులు మేము ఇప్పుడు ట్రైనర్గా వచ్చి ఇక్కడ నేర్పడం జరిగింది. 6 వస్తువులు వేసి మరి మీదికి ఎక్కించినాం. మరి జారినాక సుతా కింద పడలేదు. మరి దీనికి ఒక సేపు అనేది అతని ప్రాణాలకు ఒక రక్షణ ఉంటుంది అనేది ఆ క్యాండిడేట్ గీతా కార్మికుడు చెప్తా ఉన్నాడు. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని మీ అందరినీ కోరుతా ఉన్నాను. ఇప్పుడు ఇచ్చిన కిట్లు అయితే ఏవైతే ఉన్నాయో మరి పోయినసారి మనకు 2వ విడతల 600 కిట్లు వచ్చినాయి. 600 కిట్లు వంచినాం. వారు సుతా ఈ మోగులకు పిడి చేసుకొని వారి పాలనలను వాళ్ళని కుటుంబాలను రక్షించుకోవాల్సిందిగా నేను మరొకసారి కోరుతా ఉన్నాం. 3వ విడతల ఇప్పుడు మనకు 800 3 నియోజకవర్గాల్లో వచ్చినాయి. ఈ 800 మొత్తం కంప్లీట్గా మనం ట్రైనింగ్ ఇచ్చి మరి పంచడం జరుగుతుంది. ఇప్పటికీ ఈ రోజు వరకు 318 మందికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆయన 400 మందికి సుతా ట్రైనింగ్ ఇచ్చి కిట్లు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ దీన్ని వినియోగించుకొని వారి ప్రాణాలను కాపాడుకోవాలి, వారి కుటుంబ రక్షణ కోసం అది చేసుకోవాలనేది మేము ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం.